శ్రీశైలం ఎస్ఎల్బీసీలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 3 రోజులుగా 8 మంది కార్మికుల జాడ కనిపించకపోవడంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే సోమవారం ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల ఫోన్ రింగ్ అయినట్లుగా అధికారులు చెబుతున్నారు. కానీ ఫోన్లు పనిచేస్తున్నా వారు స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతవరకు కార్మికుల ఆచూకీ లభించకపోవడంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు టన్నెల్ నుంచి 8 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ టీం శ్రమిస్తుంది. కన్వేయర్ బెల్ట్ పై నడుస్తూ స్పాట్ కు చేరుకున్న జియాలజిస్టులు కన్వేయర్ బెల్ట్ కూడా ఏ క్షణమైనా తెగిపోయే ప్రమాదం ఉందంటున్నారు. ప్రమాద ప్రాంతంలో మట్టి నీటిని ల్యాబ్ కు తరలించిన జియాలజిస్టులు రిపోర్ట్ రాగానే ప్రమాదం గురించి అంచనా వేయొచ్చని చెబుతున్నారు. ఇక మట్టి కూలడంతో టన్నెల్ బోరింగ్ మిషన్ దెబ్బతిన్నట్లుగా తెలిపారు. టన్నెల్లో క్రమక్రమంగా బురద నీరు పెరుగుతుందని, దీంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నట్లుగా చెప్పారు. ఇక బురద నీటిని బయటకు తరలించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లుగా అధికారులు చెప్పారు. సొరంగంలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ సమీక్షిస్తున్నారు. 3 రోజులుగా మంత్రులు జూపల్లి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘటనా స్థలంలోనే ఉంటూ అధికారులతో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కార్మికులతో కాంటాక్ట్ అవ్వడానికి ఎన్డీఆర్ఎఫ్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. 200 మీటర్ల వరకు మట్టి కూరుకుపోవడంతో ఆచూకీ కష్టంగా మారిందని డిప్యూటీ కమాండెంట్ సుఖేందు తెలిపారు. 1% మాత్రమే ఆ 8 మంది బతికే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ టన్నెల్లో 2 ఇంజనీర్లు, 2 ఆపరేటర్లు, 4 కార్మికులు చిక్కుకోగా వారి పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. వారి ప్రాణాలు కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, హైడ్రా రెస్క్యూ, స్పెషల్ టీమ్స్ సైతం ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఢిల్లీ నుంచి ర్యాట్ హోల్ మైనర్స్ ను రప్పించి పరిశీలించగా టన్నెల్ బోరింగ్ మిషన్ లో 400 మీటర్ల వరకు మట్టి, ఐరన్ షీట్లు కూరుకుపోయినట్లుగా గుర్తించారు. టన్నెల్లో 2.5 మీటర్ల ఎత్తున బురద పెరిగిపోయిందని, సొరంగంలో భారీగా ఊటనీరు ఉబికి వస్తున్నట్లుగా తెలిపారు. నిమిషానికి 3500 లీటర్ల ఊటగా వస్తుందని, దీంతో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారినట్లుగా అధికారులు చెబుతున్నారు.